హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హవ్ యూ ఆల్? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్. ఈరోజు మీరు చూస్తున్నటువంటి వీడియో ఒక స్పెషల్ వీడియో. మీకు కనిపిస్తున్నటువంటి ఈ డాగ్ గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ చాలా ఎమోషనల్తో కూడినటువంటి స్టోరీ, ఈ అబండెంట్ డాగ్ది. And by God's grace we tried to save him, but let's see into the story how we saved him and the struggles what we faced, including the pup also. సో అది వచ్చి ఒక ఇండీ పప్ అండి. మీరు చూసినటువంటి కార్ ఉంది కదా, వాళ్ళది బ్లూ కలర్ టీషర్ట్. క్యానన్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు డాగ్స్కి. వాళ్ళు ఈ ఇండీ పప్కి ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఇండీ పప్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మేము చేసినటువంటి ప్రయత్నం మీద మీకు చెప్పాలనుకుంటున్నాము. ఆ ట్రైనింగ్లో మీరు చూసినటువంటి అయితే జంపింగ్ అవన్నీ కూడా వాళ్ళు నేర్పించారు. యాక్చువల్లీ మనము స్ట్రే డాగ్స్కి ఇలాంటివి చేయించడం అంటే చాలా కష్టంతో కూడిన పని. ఇంకొకటి ఏంటంటే, స్ట్రే డాగ్స్ని అందరూ అని నేను అనట్లేదు, చాలామంది మటుకు దాన్ని పెంచుకోవడానికి అయితే ఇష్టపడరు. కానీ మా విషయంలో ఏం జరిగింది అంటే, మేము మా కాలనీలో డాగ్స్ ఉంటాయి, మేము వాటికి ఫీడ్ చేస్తాము. అలాగే మా ఇంట్లో కూడా ఒకటి మాల్టీస్ పప్ ఉంది, మీ అందరికీ తెలుసు. సో మాకు అట్లా స్ట్రే డాగ్స్ మీద కొంచెం కన్సర్న్ అనేది ఏర్పడ్డది. వాటి ఉండడానికి షెల్టర్ కానీ ఏది ఉండదు కదా. సో ఈ ఇండీ పప్, ఈ డాగ్ వచ్చేసి మా నేబర్స్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉంటుండేది. కొంచెం పెద్దగా అయ్యాక మరి ఎందుకు ఏ రీజన్కో తెలియదు వాళ్ళు వదిలేసి అది అట్లా తిరుగుతుంటే నేనేం చేశాను అంటే దానికి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. రోజు రైస్ పెట్టడము అట్లా ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆల్సో ఐ డూ ఫీడ్. ఇన్ ద సేమ్ వే ఐ స్టార్టెడ్ ఫీడింగ్ దిస్ డాగ్ ఆల్సో. బట్ దిస్ డాగ్ వాజ్ వెరీ పర్టికులర్. ఎందుకు అయ్యిందో మాకు తెలియట్లేదు. ఒక అమెజాన్ డెలివరీ బాయ్స్ ఎవరు వచ్చినా, బిగ్ బాస్కెట్ ఎవరైనా డెలివరీ బాయ్స్ వచ్చినా కూడా, మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినా కూడా ఎవరిని రానిచ్చేది కాదు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ హీ వుడ్ బైట్ దెమ్. డెఫినెట్గా మిల్క్ మ్యాన్ కానీ ఎవరు పని వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని ప్యాంట్ పట్టుకొని వాళ్ళని కొరికేసేది. ఇంకా దీన్ని చూసేసి మా కాలనీ వాళ్ళు ఏం చేశారంటే దీని మీద కంప్లైంట్ చేశారు మున్సిపాలిటీ వాళ్ళకి. సో మనకి ఇప్పుడు ఇచ్చిన లాస్ అన్నీ అంత ప్రాపర్గా లేవు కదండి. ఆపోజిట్ మన డాగ్స్ని హార్మ్ చేయడానికే ఉన్నాయి కదా లాస్. సో వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఈ డాగ్ని తీసుకొని కిల్ చేయడానికని వచ్చారు. క్యాచ్ చేసి తీసుకెళ్ళి కిల్ చేసేస్తారు. బికాస్ హీస్ బైటింగ్ పీపుల్, ఇట్స్ హార్మ్ఫుల్ టు పీపుల్. ఈ డాగ్ ఏం చేసింది, ఆ రోజు నేను పైన టెర్రస్ మీద ఉండి చూస్తున్నాను, మా ఇంట్లో పడుకుంది. నాకు ఆ విషయం తెలియదు అసలు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెతికి మాకు డాగ్ దొరకలేదని వెళ్ళిపోయారు. ఇది మా ఇంట్లో పడుకొని ఉంది. అసలు నాకు తెలియదు అసలు ఎట్లా వచ్చిందో మా ఇంట్లోకి. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారు వాళ్ళు వెతుక్కుంటా. వచ్చినప్పుడు కూడా మా ఇంట్లోనే పడుకొని ఉంది. అరే ఇట్లా 2 సార్లు పడుకొని ఉన్నది అనేసి మేము ఏం చేసామంటే, అది డే టైంలో వెళ్ళిపోయేది, నైట్ వచ్చి పడుకునేది. ఇంకా వాళ్ళు డే టైం అంతా, నైట్ టైం వాళ్ళు అంతా బాగా కొడుతుండే, రాళ్ళతోని కర్రలతో కొడుతుండే. ఎవరైనా కర్రవడానికి వస్తుంటే భయపడి జనాలందరూ. ఇంకా ఒకరోజు హారబుల్గా ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. సో మా బాబుకి చెప్పి దాన్ని తీసుకొని రా, అది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది కాలనీ బయటికి అంటే, దాన్ని మా బాబు తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టడానికని ట్రై చేసాము. కానీ అది ఉండలేదు మా ఇంట్లో, మళ్ళీ వెళ్ళిపోయింది బయటికి. ఇంకా మేము ఏం చేసామంటే, దీనికి స్ట్రే డాగ్ కనుక దీనికి ఒక దగ్గర ఉండే అలవాటు లేదు కనుక దీనికి ఒక ట్రైనింగ్ అనేది అవసరం అనేసి మా హస్బెండ్ ఆలోచించి, యాక్చువల్లీ మా హస్బెండ్కి అంత ఏమీ ఆలోచన లేకుండే, బట్ ద వే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ దిస్ డాగ్, బికాస్ ఎవ్రీవన్ ఆర్ హిట్టింగ్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ దాట్. సో నా బాధ చూడలేక మా హస్బెండ్ దీన్ని చాలా కోచింగ్ సెంటర్స్కి ట్రై చేశారు, అప్రోచ్ అయ్యారు. కానీ వాళ్ళందరూ స్ట్రీట్ డాగ్కి మేము ఇవ్వమన్నారు. కానీ క్యానన్ కోచ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చారు. అఫ్కోర్స్ ద పేమెంట్ ఈజ్ టూ హై, ఇట్ వాస్ బియాండ్ అవర్ లిమిట్స్, బట్ స్టిల్ వి వాంటెడ్ టు సేవ్ దిస్ డాగ్. సో వీ సేవ్డ్ బై పేయింగ్ అరౌండ్ 55,000 వీ పేడ్ ఫర్ ద ట్రైనింగ్. మాకు ఆల్మోస్ట్ అరౌండ్ 60K అయిందండి. మళ్ళీ మాకు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేవరకల్లా 60,000 మేము పే చేసాము. యాక్చువల్లీ మా పిల్లలు వాళ్ళందరూ అన్నారు కదా, ఎందుకు మమ్మీ మంచి బ్రీడ్ వస్తుంది కదా మనకి, ఈ డబ్బులతోనే 60,000 అంటే ఎందుకు ఈ స్ట్రే డాగ్ అంటే, నో నాకు ఈ డాగ్ని సేవ్ చేయాలని ఉందమ్మా, అబెండన్ డాగ్. అందరు దీన్ని చంపేయాలని చూస్తున్నారు, బట్ ఐ వాంట్ టు సేవ్ హిమ్. మేబీ ఇట్స్ గాడ్స్ విల్, గాడ్స్ గ్రేస్, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి నేను ముందుకు వచ్చాము, నేను మా హస్బెండ్. ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్ బికాస్ హిస్ వాజ్ వెరీ సపోర్టివ్ టు మీ. అండ్ ద ట్రైనింగ్ టుక్ ఫర్ 2 months. It started on on November 24th and it was last on January 24th. And he came back to our house on January 31st, 30th, something like that.
and we are very happy. And this boy name is now Max. We named him as Max. Now everyone will call him as Max. అది రిటర్న్ వచ్చాక మా నేబర్స్, మా కాలనీ వాళ్ళందరూ వచ్చి హాయ్ బేబీ, హౌ యూ, యూఆర్ సో గుడ్ బాయ్, యూ బికేమ్ సో గుడ్ బాయ్ అనేసి వచ్చి పలకరిస్తున్నారు. వి వెల్ట్ వెరీ హ్యాపీ. బట్ ద థింగ్ ఇస్, దానికి అన్ట్రైన్డ్ ఉండి అది స్ట్రే డాగ్ లాగా ఉన్నప్పుడు ఏమో రాళ్ళతో కొట్టారు. అది కాకుండా వాళ్ళు అప్పుడు కూడా ఇట్లనే దాన్ని ట్రీట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ స్టిల్ హ్యూమన్స్ ఆర్ హ్యూమన్స్ అనుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ మీకు అందరికీ ఇది నచ్చినట్టయితే